హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. స్టార్ హీరో జయన్ రవి ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన నేను ఇకపై సినిమాలు చెయ్యను, ఒక అంశానికి సంబంధించి ఆ అంశం పైన స్పష్టత వచ్చే వరకు నేను సినిమాలకు దూరంగా ఉంటాను అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఆ కామెంట్స్తో ఆ సినిమాకి ఆ హీరోకి సంబంధించినటువంటి అభిమానులంతా డీలా పడిపోవడం, ఈవెన్ ఆయన ఎక్కువ కాలం సినీ రంగంలోనే ఉండడంతో సినీ ప్రముఖులందరూ కూడా ఆయన ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే జయన్ రవికి సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితం, విడాకులు, ఆర్తి, జయన్ రవి ఆర్తి ఇద్దరికి విడాకుల గురించి సెన్సేషనల్ అయ్యింది. మరి అసలు వాళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం సాగిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత వెంటనే ఈ డెసిషన్ తీసుకోవడం ఫ్యాన్స్ని అయితే కలిచివేసింది. అయితే ఇప్పుడు మరో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు హీరో రవిమోహన్. మరి నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో అదంతా కూడా ఒక ఎమోషనల్లో తీసుకున్న డెసిషన్. నేను ఆ డెసిషన్ అంటే ఆ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నా అభిమానులు కానివ్వండి, నా శ్రేయస్సు కోరే వారందరూ కూడా ఎంత బాధపడి ఉంటారో మరి వారందరికీ ముందుగా నేను క్షమాపణలు చెప్తున్నాను. సో మరి నేను ఏ డెసిషన్ అయితే తీసుకున్నానో ఆ డెసిషన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయి. 40 ఏళ్ళలో సగం కాలం మొత్తం నేను సినీ రంగంలోనే ఉన్నాను. మరి ఆ సినీ రంగంలో ఉన్నటువంటి నేను కొన్ని కారణాల వల్ల ఎమోషన్కి గురై ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నాకు ఎంతోమంది చెప్పారు. ఎంతో మందితోటి నేను కన్వర్జేషన్స్ ఇవన్నీ జరిగాయి. సో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకోవడం తప్పనిపించింది. సో నేను తీసుకున్నటువంటి డెసిషన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైతే నేను చెప్పినటువంటి అంటే ఒక కార్యక్రమంలో పాల్గొని నేను ఇకపై సినిమాలు తీయను స్పష్టత వచ్చే వరకు అని చెప్పి ఏదైతే చెప్పారో అది చెప్పగానే ఎవరైతే బాధపడ్డారో నా శ్రేయస్ కోరిన వాళ్ళందరికీ కూడా నేను ముందుగా క్షమాపణ చెప్తున్నాను. మరి ఏదైతే డెసిషన్ తీసుకున్నానో ఆ డెసిషన్ని వెనక్కి తీసుకుంటూ నేను మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తా అని చెప్పి మరోసారి జయన్ రవి గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళతో నేను చేసినటువంటి డిస్కషన్స్ వల్లే నేను ఈ డెసిషన్ తీసుకున్నానని, సో నూతన సంకల్పంతో నా అభిమానులని ఎక్కడా కూడా నిరాశపరచకుండా నేను మళ్ళీ మీ ముందుకు వస్తానంటూ ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. మరి ఏదైతే ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారో, అంటే ఇక సినిమాలు చేయనని చెప్పి దిగ్భ్రాంతికి గురయ్యారో మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా జయన్ రవి గారికి సంబంధించి ఫోటో రిలీజ్ చేసి సినిమాలో నటిస్తున్నారంటూ కూడా పోస్టులు వచ్చాయి సోషల్ మీడియాలో. అప్పుడే పెద్ద చర్చకు దారితీసింది. ఏదేమైనా ఆయన తీసుకున్న డెసిషన్ అంటే ఇంకా సినిమాల్లో నటించను అని చెప్పి తీసుకున్నటువంటి డెసిషన్ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుని ఆయన నటించడం, నూతన సంకల్పంతో మీ ముందుకు వస్తానని చెప్పడం ఫ్యాన్స్కి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.